హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెండు నిమ్మకాయ పులిహోర ఎలాగో చేసుకుంటే ఇన్ని నిమ్మకాయ పులిహోర కానండి చిత్రాన్నం అని కూడా అంటారు రాయలసీమ స్పెషల్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే పిల్లలకి అదే చేయబోతున్నాను. నా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూసేయండి. అయితే ఇంక ఈరోజు అయితే నిమ్మకాయలతో నేనైతే పులిహోర చేయబోతున్నానండి. మొదటిగా అయితే నేను వేడివేడిగా అన్నం అయితే వండుకున్నాను. చూడండి, అన్నం రైస్ చేసేసాను. ఇంకా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను. నిమ్మకాయ అంతలోకి రైస్లో మనం నిమ్మకాయ కూడా కలిపి పెట్టుకుంటే అంతలోపు పోపు వేసుకున్నాము. వేరుశనగ శనగవాళ్ళు, తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసానండి. ఎండుమిరపకాయలు, పసుపు, కరివేపాకు కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ కొంచెం సాల్ట్ అన్నంలో కలుపుకొని ఈ పోపును దాంట్లో వేసుకొని కలుపుకుంటే సింపుల్గా ఈజీగా పులిహోర అండి. చాలా అంటే చాలా పిల్లలకి మనం క్యారెట్ బాక్స్లో కూడా పెట్టచ్చు. మార్నింగే టేస్ట్ చూస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. పుల్లగా మా పాపకి ఎంత ఇష్టమో. తర్వాత ఇంకా అవి వేయించిన గుండ్లు దాంట్లో ఉన్నప్పుడు ఎంత టేస్టీగా